ఇక్కడ వచ్చిన వారందరికీ ప్రభునామంలో వందనాలు. నేను చెప్పబోయే సాక్షి ఏంటంటే హనాలమ్మ పాట పాడింది కదయ్యా, కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికి చక్రవర్తివి నీవే నాయసే. అప్పుడు ఆయన ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చినాడు కదా. అక్కడ వచ్చేసి యెహెజ్కేలు 37లో 26, 27, 28 వాగ్దానం చూపించినాడు ఇక యేసు మహారాజు పట్టణంలో. 27 27 37 యెహెజ్కేలు 37లో 26, 27, 28. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను, అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరిచేదను, వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచేదను. నా మందిరము వారికి పైగా ఉండును, నేను వారి దేవుడినై ఉండును, వారు నా జనులై ఉండురు. మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి యెహోవానైనా నేను ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరచు వాడనని అన్యజనులు తెలుసుకొందురు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా మోషే ఎలా ప్రార్థించి చేసినాడో అప్పుడు పైన జలములు కింద పోతుంటాయి కదయ్యా, పైన మందిరం కట్టినారయ్యా యేసు మహారాజు పట్టణంలో. పైన మందిరం ఉంది, ఇటు పక్క జనాలంతా నీళ్ళలో కొట్టుకొని పోతా ఉంటే వాళ్ళకందరికి మా యేసు మహారాజు పట్టణంలో మందిరం కనపడుతుంది. కనపడినప్పుడు వాళ్ళు ఇలా వాళ్ళందరినీ అడిగినారు, దేవుని యేసయ్య అని గట్టి కడిచి అడిగినాడు. వాళ్ళు అన్ని జనులందరూ గట్టి కడిచినప్పుడు దేవుడు వచ్చేసి వాళ్ళకి ఈ వాగ్దానాలు ఇచ్చి వాళ్ళందరినీ కాపాడినాడు. అన్ని జనులందరినీ దేవుడు కాపాడినాడు. అవును, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును.